ఇప్పుడు సీఎం కావాలని కార్యకర్తలు అంటున్నారు అసలు మన డైరెక్ట్ గా బయటపడి వాళ్ళు కావాలని అడిగారు. మరి అలా పాదయాత్ర చేసిండుగా, అందరిని బలోపేతం చేసుకుందిగా. మరి ఏ నాయకుడు చేయలేదుగా పని. మేము కూడా పాదయాత్ర చేస్తామని సొంతంగా చేయలేకపోయారుగా. అతనికి ఆయన ఏం బలం ఉందని చేసిండు. వాస్తవంగా ఆయన బలం లేదు కాయాల, వెనక నుంచి రాజకీయం బలం లేదుగా. లేకపోయినా చేసిందంటే వాడు సొంత బలంతో చేసిందిగా. నీ ఇష్టం అయితే అమ్మడి తగిలిపోయిను నడిచిను, నీ ఇష్టం కనుక వెనక తగ్గిను వాడు అయిపోయినది. ఆయన గారు కూడా ఏ పదవి అయినా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయాలి. తర్వాత అంటే నేను కార్యదర్శి చేస్తున్నా ప్రజెంట్. అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా పదవులు వస్తే నేను చేయడానికి అర్హుడే అని అంటున్నారు. అంటే స్వయంగా వద్దంటాం కాదు. అసలు నేనైతే అతను చేయాల్సింది, యువకులు చేయాల్సింది ఇక నుంచి. పాత వాళ్ళు చేయడానికి లేదు. మరి లోకేష్ డిప్యూటీ స్పీకర్ కావాలంటే, డిప్యూటీ సీఎం కావాలంటే మరి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, చంద్రబాబు నాయుడు గవర్నర్ ఇటు పంపించాలని అని సోషల్ మీడియాలో కొంత ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు అసలు ముగ్గురు అత్తలు పెత్తనం ఏడ చెల్లదనే మాట కూడా ఉంది. వీళ్ళు ముగ్గురు 5 సంవత్సరాలు అంటారా? ముండక పోయి చేస్తారు వాళ్ళు, వీళ్ళు దగ్గర చేస్తుంటారు. మంచిగా చెప్పరు ఏందా నువ్వు ఆడ కూర్చుంటే నేను కూర్చుంటే పని ఎట్టయిద్దని మధ్యలో దూరి ఏదో ఒకటి వినిపిస్తుంటారు. ఎందుకు లేదని కలుస్తుంటారు. 10 రోజులు దూరమైనా మళ్ళీ కలుస్తుంటారు. అంటే రాష్ట్రానికి 2 డిప్యూటీ సీఎంలు అంటే కొద్దిగా కుదరదు. అంటే లోకేష్ డిప్యూటీ సీఎం, తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఆయనకు గౌరవం తగ్గించినట్టు ఉంటుంది అన్నారు చాలా మంది. పవన్ కళ్యాణ్ వాడేపు కూర్చున్న వాళ్ళందరూ జగ్గపేట బాగానుండు. ఇలా మొన్నటిదాకా వాడిని బండలు దింగి నెమలాలు తెచ్చుకున్నారు. మీసమే చేసుకుని కూర్చుంది పోస్టులు పెట్టుకుని. మరి ఓడి పవన్ వెనకాల దగ్గర కూర్చుందంటే నీ బతుకు తీరికి వస్తాయి కదా. మరి పవన్ కళ్యాణ్ నువ్వేందిరా అందరూ తెలగాలం, మరి మన బలం ఎక్కువ ఉంది, నువ్వు చంద్రబాబు ఏమిటో తిరగలుగుతుంది. ఏదో రెచ్చగొడితేనే కదా మాట పుట్టేది. ఇది సంగతి. నేను అనుకునేది మాత్రం ఇది నిజం. నేనైతే రోజు అనుకునేది ఇది. అంటే లోకేష్ డిప్యూటీ సీఎం అర్హుడే అసలు చేయాల్సింది తన్నే అంతే. చంద్రబాబు ఏం చేస్తారు ముసలోడు అయిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ వద్దంటారా? వద్దని నేను అన్నాను. జనాల మెజార్టీ కావాలి, జనాల మెజార్టీ. ఒక రకంగా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమిని కూడా కూడగొట్టింది, బీజేపీని కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చినా వాస్తవంగా చంద్రబాబు ఆయన చేస్తే చంద్రబాబు కొడుకునే చేసుకున్నాను ఒక చెడ్డ పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ లోకేష్ మంచి బలం కలడా తెలియగలడా అంటారు. నేను రాడు తెలియండు. అంటే ఫ్యూచర్ లో అవుతారంటారు. జనాలు మేనేజ్మెంట్ చేసుకోవడంలో ఉంది మంచి చెడ్డోని. మరి అధిష్టానమే దీంతో మాట్లాడొద్దు అసలు ఈ విషయం మీద. నాయకులకి కొద్దిగా చాలా మంది నాయకులు స్పందించారు. కొద్దిగా వద్దండి అంటారు. అంటే ఈ 5 సంవత్సరాలు కంటిన్యూ కూటమి ఉంటది అంటారండి? ఉంటారు. ఎందుకంటే దూరంగా ఇడిపోవాలి. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల దాకా మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడే, కూటమి అనేది ఎడదీయవద్దు అని అంటున్నారు. నిజమే, అందరూ అంతే చెబుతారు. ఎవరు క్వాలిటీ కానీ ఎవరు కడుపులో ఉండదు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు వాళ్ళ వర్గం ఏంటయ్యా నువ్వు 20 సీట్లు అడిగినవి 30 సీట్లు అడగాలి. మనకి 30 సీట్లు వస్తేనే బలం ఉండేది. నువ్వు 20 అడిగిను, లేకదాటికి 20 గెలిచినట్టే 30 గెలిచేవాడే మనకి ఫుల్ బలం ఉండేది. నువ్వేంది పాపం తెలిసినట్టు చంద్రబాబుని పాపం తెలిసినట్టు అడిగినని అడిగారు ప్రశ్న. అడిగితే దాన్ని ఉందిలే తగ్గించుకోమనండి. వాళ్ళు గెలిచేసరికి వాళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకి ఇస్తున్నాం నీకు ఇస్తాం, మరి మాకేమని ముఖ్యమంత్రి అడిగితేనే కదా. మరి అప్పుడు తగ్గించి అటు వాళ్ళకి పోయి ఒక 11, 12 మరి నీకు 20 ఇవ్వకపోతే మరి 25 కుదరదనే కదా అని జరిగిపోయిందిగా. మరి అప్పుడు ఇదేమన్నా నువ్వు 30 అడగాల్సిందే, నువ్వు అనవసరంగా 20 అడిగిన నీ బలం తగ్గింది. ఇప్పుడే లేక నువ్వు బాగా బలం చేకూర్చుకునేవాడు వాడి పొల్ల పెడితే వాడికి కొద్దిగా చురుకున్నాడుగా. ఈ విధమైన మాటలు జనం రెచ్చగొట్టడం, ఒకటి తగ్గియటం మాట్లాడుతున్నారు. ఏంటంటే దాన్ని చూడాలి ఇక ఏం చేస్తాం ప్రజల నుంచి. అది